నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ అసెంబ్లీలో ఏం జరిగింది? బడ్జెట్ మీద చర్చ సారాంశమేంటి? విపక్షాల విమర్శల బాణాలు, అధికార పక్షం సమాధానాలు, కాకరేపిన నేతల కామెంట్స్. ఎందుకు, ఏమిటి, ఎలా? తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై వాడివేడిగా చర్చ నడిచింది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. గతంలోలాగా ఈసారి బడ్జెట్ను పెంచలేదని, కుదించి వాస్తవ లెక్కలు చూపించామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. చర్చకు సమయం ఇవ్వకుండానే అసెంబ్లీని వాయిదా వేశారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ సర్కార్ నడుస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. అధికార విపక్షాలు మాటల తూటాలు పేలుతున్నాయి. శుక్రవారం బడ్జెట్పై వాడివేడిగా చర్చ జరిగింది. సభ్యుల ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. ప్రతి ఏడాది బడ్జెట్ను పెంచుకుంటూ పోయారని విమర్శించారు. ఈసారి బడ్జెట్ను పెంచలేదని, కుదించి వాస్తవ లెక్కలు చూపించామన్నారు భట్టి. బీఆర్ఎస్ సర్కార్లో వ్యవస్థలు విధ్వంసమయ్యాయని, ఆర్థిక అరాచకం చేశారని నిప్పులు చెరిగారు. 10 ఏళ్లు 16 లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం తప్ప చేసిందేమీ లేదని మండిపడ్డారు. అది కూడా ఏమైందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని సెటైర్లు వేశారు భట్టి విక్రమార్క. భట్టి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉందన్నారు. 6 గ్యారంటీలు ఆవిరైపోయాయని విమర్శించారు. బడ్జెట్లో 4,000 రూపాయల పెన్షన్ ఊసే లేదన్నారు. సర్కార్ చెప్పే తెలంగాణ రైజింగ్ ఎక్కడుందని ప్రశ్నించారు. ఈ క్రమంలో ప్రపంచంలో ఆర్థిక మాంద్యం లేదని, మీ బుద్ధిలో మాంద్యం ఉందన్న హరీష్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. బుద్ధిమాంద్యం అంటూ సభానాయకుడిని అవమానించడం సరికాదన్నారు భట్టి. ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకోకపోగా సభాపతితో వాదించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలను హరీష్ పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు ధ్వజమెత్తారు. సూచనల పేరుతో ప్రభుత్వంపై హరీష్ విమర్శలు చేస్తున్నారన్నారు. 2 గంటల స్పీచ్లో ప్రభుత్వంపై విమర్శలే ఎక్కువగా చేశారన్నారాయన. గతంలో తమకు మాట్లాడడానికి బీఆర్ఎస్ 10 నిమిషాల టైం కూడా ఇవ్వలేదని శ్రీధర్ బాబు గుర్తు చేశారు. మరోవైపు తమ పాలనలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు డబుల్ రోడ్లను వేశామని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్న హరీష్ వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు తప్పితే మిగిలిన చోట్ల రోడ్లే సరిగ్గా లేవన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం జోక్యం చేసుకుని వికారాబాద్లో రోడ్లు సరిగ్గా లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఇక బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రాన్ని సంక్షోభం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారాయన. తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారన్నారు. అటు తెలంగాణ శాసనమండలి కూడా వాడివేడిగా జరిగింది. అధికార విపక్షాల మధ్య హై వోల్టేజ్ వార్ నడిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ లేకుండా అడ్డగోలుగా అప్పులు తెచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. గత 10 ఏళ్లలో మొత్తం 16 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఆ మొత్తంతో ఏం నిర్మించారని ప్రశ్నించారు. దీనికి బీఆర్ఎస్ నేత హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇక మరోవైపు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి నేటి కాంగ్రెస్ సర్కారుకు పెద్ద తేడా లేదని బీజేపీ నేత ఏలేటి సెటైర్లు వేశారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని, 3 ఎకరాల భూమి ఇస్తామని, ఎల్కేజీ టు పీజీ చేస్తామని, ఇంకేదో చేస్తామని వాళ్ళందరినీ ఆశల పల్లకిలో పెట్టి భ్రమల్లో ఉంచి చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మనం అటువంటి పని చేయొద్దు. ఉన్నట్టు చెప్దాం, రిఫార్మ్స్ తీసుకొని వద్దాం, భ్రమల్లో పెట్టొద్దు. పాపం ఎవరిని భ్రమల్లో పెడతాం అధ్యక్ష? మనం పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ప్రభుత్వం పథకాలు పెట్టి ఇల్లు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, 3 ఎకరాలు ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే అధ్యక్ష ఆశపడతారు. అధ్యక్ష పెడతామంటే వస్తారు, మీరు పెడతామన్నారు కానీ వచ్చి మీ దగ్గరికి అడిగితే కొడతామంటే పారిపోతారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు 60-70 వేల కోట్ల రూపాయలు ఆదాయం తగ్గింది అన్నారు. అంటే మీరు ప్రవేశపెట్టిన 2,90,000లో మరి 60-70 వేలు తగ్గితే వచ్చేది 2,20-2,30 మాత్రమే. అంటే దాదాపు 22-23% మీ అంచనాలు తప్పినాయి అనేటువంటి విషయాన్ని అలా గుర్తుపెట్టుకోవాలి. బీఆర్ఎస్ హయాంలో ఏం చేశారన్నారు? బీఆర్ఎస్ కాళేశ్వరం కట్టింది, పాలమూరు కట్టింది, సీతారామ కట్టింది, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు చేశాం, మల్లన్న సాగర్ కట్టాం, మిడ్ మానేరు కట్టాం, దేవాదుల కట్టాం. అదేవిధంగా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు ఇచ్చాం, మెడికల్ కాలేజీలు ఇచ్చాం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాం, రైతు బంధు కింద 73,000 కోట్ల రూపాయలు ఇచ్చాం, కళ్యాణ లక్ష్మి కింద 11,000 కోట్లు ఖర్చు పెట్టాం,
నువ్వు 200 పెన్షన్ 2000కు పెంచి దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఇచ్చాం. ఉచిత కరెంటుకు 63,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇలా ఎన్నో కార్యక్రమాల్ని బీఆర్ఎస్ పార్టీ చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది కాబట్టి మేము కూడా అదే పడవ నడుస్తాం. రాజుగారి గుర్రం రాను రాను గాడిదైంది అన్నట్టుగా ఉన్నది అధ్యక్ష మీ పరిస్థితి. ఇంకా సంక్షోభంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి అప్పులను ఇంకా అప్పుల కుప్పగా మార్చి సంక్షోభం దిశగా ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్లే దిశగా మీరు వెళ్తా ఉన్నారు. ఎందుకంటే మీరు గత 15 నెలల్లో మీరు తీసుకొచ్చినటువంటి అప్పులు మన ముఖ్యమంత్రి గారే చెప్పారు 1,58,000 కోట్లని. మరి మొన్న మంగళవారం రోజు మళ్ళీ 5,000 కోట్లు తెచ్చినట్టుగా మరి మాకు సమాచారం ఉన్నది. అంటే 1,63,000 కోట్ల అప్పు తీసుకొచ్చారంటే మరి ఏ రకంగా మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, ఏ రకంగా ఈ రాష్ట్రాన్ని మరి రాను రాను బీఆర్ఎస్ బాటలో నడుపుతా ఉన్నారు. రైతు రుణమాఫీపై అసెంబ్లీలో మాటల తూటాలు పేలాయి. రుణమాఫీకి 31,000 కోట్లు సమీకరించామని చెప్పి తీరా 20,000 కోట్లు మాత్రమే మాఫీ చేసినట్టు భట్టి ఒప్పుకున్నారని హరీష్ రావు అన్నారు. దీనికి భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భట్టి గారు చెప్పినటువంటి బడ్జెట్లో పేజ్ 15 భట్టి గారు చూసుకోండి. పేజ్ 15లో ఏమన్నారంటే అధ్యక్ష, రైతుకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారి 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది. ఇప్పటికే ఇచ్చిన మాట ప్రకారంగా 2 లక్షల రుణమాఫీకి అవసరమైన 31,000 కోట్ల రూపాయలను సమీకరించుకున్నాం. అంటే డబ్బులు రెడీ పెట్టుకున్నాం. ఈసారి బడ్జెట్లో ఏం చెప్పిన అధ్యక్ష, 20,000 కోట్లు మాత్రమే చేశారు అని చెప్తున్నారు అధ్యక్ష. పోనీ మిగతాది ఎప్పట్లోగా చేస్తారో చెప్పడం లేదు అధ్యక్ష. నానబెట్టి ఏదో పుచ్చి పొరులైపోయి దేనికి పనికి రాకుండా పెసలు బారబోసినట్టు మేము చేయలే. మేము కేవలం 4 నెలల్లో 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పాము అధ్యక్ష. బ్యాంకు నుంచి నేరుగా వారి అకౌంట్లో 2 లక్షల లోపు రుణమాఫీకి సంబంధించినటువంటి నగదుని 20,617 కోట్ల రూపాయలు కేవలం 4 నెలల్లో వాళ్ళ అకౌంట్లో వేసి చూపించాము అధ్యక్ష. వాట్ వన్ టైం, నాట్ ఇన్స్టాల్మెంట్స్ అధ్యక్ష. ఇది వాట్ ఆర్ కమిట్మెంట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ చెప్పారని హరీష్ రావు గుర్తు చేశారు. మరి 15 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ఇదంతా అవాస్తవమని, ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని భట్టి విక్రమార్క సమాధానమిచ్చారు. ఏడాది దాటింది అధ్యక్ష, 16 నెలలకు వచ్చింది. ఏమైంది మీ జాబ్ క్యాలెండర్? ఏమైంది 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఆ రోజు నిరుద్యోగులను రెచ్చగొట్టారు, ఊరూరా బస్సు యాత్రలు చేయించారు, వారిని నమ్మించి ఇలా నిండా ముంచారు అధ్యక్ష. ఉల్టా చోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేశారు అధ్యక్ష. చూసి అలసిపోయి చివరికి వయసు కూడా అయిపోయి గ్రూప్ 1 ఎగ్జామ్ రాద్దామంటే అది నోటిఫికేషన్ రాక వస్తే కూడా పేపర్ లీక్ చేసి నా పరీక్ష జరగకుండా వదిలేస్తే పాపం మేము ఆలోచన చేసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తామని చెప్పాం, చేశాం. జాబ్ క్యాలెండర్ ప్రకటించాం, గ్రూప్ 1 పరీక్షలు చేస్తామని చెప్పాం. నోటిఫికేషన్ ఏమిటో కాదు, చేసి రిజల్ట్స్ కూడా ప్రకటించాం అధ్యక్ష. దట్ ఈస్ వాట్ ది కమిట్మెంట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ అధ్యక్ష. చేయలేదే మీరు 57,000 పైబడి ఉద్యోగులు ఇచ్చాం అధ్యక్ష. మేము వాటితో పాటు ఇంకా ఉద్యోగాలు రాక గ్రామీణ ప్రాంతాలు అక్కడక్కడ మిగిలిపోయి, లేకపోతే నగరంలో కూడా అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకి కనీసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అయినా మనం అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు ఒక కార్యక్రమం చేపట్టాలి. ఇది మన బాధ్యత అని చెప్పి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసి రాజీవ్ యువ వికాసం అని 6,000 కోట్ల రూపాయలతో మొట్టమొదటిసారి ఈ రాష్ట్రంలో యువత కోసం మొదలుపెట్టాం అధ్యక్ష. హరీష్ రావు చేసిన బుద్ధిమాంద్యం వ్యాఖ్యలు సభలో దుమారం రేపాయి. జగదీష్ రెడ్డిలా హరీష్ రావు కూడా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. మరోవైపు గత బీఆర్ఎస్ సర్కార్ అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను పక్కన పెట్టారని ఏలేటి విమర్శించారు. దీనికి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక మాంద్యం ప్రపంచంలో లేదు, దేశంలో లేదు. మీ బుద్ధి మాంద్యం ఉన్నది, మీ ఆలోచనలో మాంద్యం ఉన్నది అనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
మీరు మాట్లాడుతూ బుద్ధి మాంద్యం అని ఒక పదాన్ని యూజ్ చేశారు. ఆలోచన విధానంలో బుద్ధి మాంద్యం అనేది తప్ప సార్ ఇది సార్ సభ హుందాతనాన్ని సార్ ఒక్క మాట సార్ స్పీకర్ సార్ సభ హుందాతనాన్ని తక్కువ చేస్తారు. సార్ నేను ఒక్క మాట అంటే సార్ మీరు ఏమనుకోకపోతే ఒక్క మాట అంటే సార్ దయించి వినండి. నేను ఒక మాట అంటే ముఖ్యమంత్రి గారు సభానాయకుడు అక్కడి నుంచి నిలబడి బట్టలు ఊడదీసి కొడతా బట్టలిప్పి ఊరేగిస్తా అని సభానాయకుడు అక్కడి నుంచి మాట్లాడితే మీరు ఎందుకో వారికి చెప్పకపోతే అధ్యక్ష, నేను బుద్ధిమాంద్యం అంటే మీ ఆలోచన విధానంలో తప్పు ఉంది అన్న. ఇది తప్పైతుందా అధ్యక్ష? అది వారి విజ్ఞతకు వదిలేస్తుంది. బుద్ధిమాంద్యం అన్న మాట పొరపాటు అయిపోయింది, నేను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పి వారి ప్రసంగం చెప్పాలి. కానీ ఇంకా గౌరవ సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళి నేనేమన్నాను, వారేమన్నారు, వారు మాట్లాడేటప్పుడు మీరు చెప్పలేదు, ఇప్పుడే నాకు చెప్తా ఉన్నారు ఏంది అని మొన్న వారు జగదీశ్వర్ రెడ్డి గారు ఎట్లయితే మాట్లాడటం కోసం ప్రయత్నం చేసి ఏం చేశారో ఇప్పుడు అదే ప్రయత్నంలో వీరు వెళ్తా ఉన్నారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. మీరు సభాపతి గారిని కూడా మమ్మల్ని అంటే అన్నారు, సరే ముఖ్యమంత్రి గారు అన్నారు, మమ్మల్ని అన్నారు, మాకు బుద్ధి బాంధ్యం అన్నారు. రైట్, మాకు బుద్ధి ఉందో మీకు బుద్ధి ఉందో నేను మొత్తం రాసుకున్న తర్వాత లెక్కలు చెప్పేటప్పుడు చెప్తాను. నేను సభాపతి గారితో కూడా ఆర్గ్యుమెంట్ ఏంటి అధ్యక్ష? మీకు దట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. వాళ్ళు లెక్కలు చెప్పమని చెప్పండి, రాసుకుంటాం. భాష వాడేటప్పుడు మాత్రం సభానాయకుడి గురించి కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల గురించి కానీ మంత్రుల గురించి కానీ పరిధి దాటి మాత్రం మాట్లాడొద్దు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు. నేను రాగానే 3 నెలల లోపల లక్షల కోట్ల కుంభకోణాన్ని కక్కిస్తాను, ఆ డబ్బుతో 6 గ్యారెంటీలు చేస్తాను మీరు చెప్పిండ్రు. మరి ఎటువైపు పైసలు ఎన్ని కక్కిస్తారు? మరి కాళేశ్వరంలో 1,00,000 కోట్లు అంటారు, లేకుంటే ధరణిలో 2 లక్షల కోట్లు అంటారు, ఫలానా దగ్గర అంటారు కదా, అవన్నీ ఎక్కడ పోయినాయి? ఈరోజు ఈ రకంగా సత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. రెండో ముఖ్యమైన అంశం చెప్తా అధ్యక్ష. ఈరోజు యూపీఏ ప్రభుత్వం అధికారం ఉన్నది అధ్యక్ష. 50 సంవత్సరాల పైన అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి రాష్ట్రానికి ఏమిచ్చింది? కేంద్రము బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాల్సిందే, మనకేం ఫేవర్ చేయటం లేదు. మేము మన ప్రజలందరూ కడతా ఉన్న ట్యాక్స్ నిష్పత్తి భాగంలో సింహభాగం ఇవ్వాలని కోరుతా ఉన్నాం. డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్లో రేషనాలిటీ లేదు. అనేక సందర్భాల్లో డిప్యూటీ సీఎం గారు యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారితో అనేక సందర్భాల్లో కోరటం జరిగింది, డిమాండ్ చేయటం జరిగింది. ఆ విధంగా ఒక కార్యాచరణ తీసుకుపోవటం లేదని మా మూసీ నది ప్రక్షాళనపై కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్ సాగింది. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకే మూసీ ప్రక్షాళన అంచనాలు పెంచారని ఆయన ఆరోపించారు. దీనికి మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. గతంలో 50,000 కోట్ల రూపాయలతో చేస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు. తర్వాత జూపల్లి కృష్ణారావు గారు అది 71,000 కోట్ల రూపాయలు అవుతుంది మూసీ ప్రక్షాళనకు అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మొన్న కుత్బుల్లాపూర్ మండలంలో ఒక మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు 1,50,000 కోట్లు అయితే అన్నారు. అసలు 50,000 కోట్లు ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ? అసలు మూసీ ప్రక్షాళనకు అసలు ఏ ప్రోగ్రామ్ ఉన్నది? దాని డిపిఆర్ ఏమన్నా తయారైందా? డిపిఆర్ ఏమన్నా తయారైపోతే దానికోసం స్పెసిఫిక్గా ఏ రకంగా అంటే కేవలం గత ప్రభుత్వం ఒక కాళేశ్వరం చేసుకుంది, ఒక ఏటీఎం చేసుకుంది, మేము కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకొని ఏదో ఒక రకంగా 1,50,000 కోట్ల రూపాయలతోటి మేము కూడా ఒక ఏటీఎం చేసుకోవాలా, మా ఆస్థాన గుత్తదారులకు మేము ఆ ప్రోగ్రామ్ తీసుకొని ఆస్థాన గుత్తదారులకు కాంట్రాక్ట్లు ఇవ్వాలా, జేబులు నింపుకోవాలనే ప్రయత్నం తప్ప ఈ మూసీ ప్రక్షాళన ఏంది అసలు? దాని మీద ఒక చర్చ పెడదామండి. మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఎంత ఖర్చు అవుతుందనేది ఇట్ ఈజ్ ఇన్ ది ప్రాసెస్ బిగినింగ్ స్టేజ్ నెంబర్ 1. ఎందుకు చేయాల్సి వస్తూ ఉంది? పెట్టుబడులను ఆకర్షించడం కోసం, నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగాలు కల్పించడం కోసం, రాష్ట్ర ఆదాయం పెంచడం కోసం చేసేదానిలో భాగంగా అది. సేమ్ టైమ్ ఇట్ ఆల్సో హెల్ప్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ది టూరిజం. సమాఖ్య రాష్ట్రాల స్ఫూర్తితోటి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం పెద్ద ఎత్తున అందుతూ ఉన్న సందర్భంలో మొన్న జరిగినటువంటి కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలలో తెలంగాణ రాష్ట్రానికి 50,000 కోట్లు అయితే ఏపీ రాష్ట్రానికి 90,000 కోట్లు పడి జరిగింది. అక్కడ గుజరాత్, వెస్ట్ బెంగాల్, యూపీకో, బీహార్కో ఇంకా అధికమతి కూడా జరిగింది. అన్నప్పుడు వాళ్ళ కర్తవ్యం, బాధ్యత, సమాఖ్య స్ఫూర్తి పాటించాలి. అంటే అభివృద్ధి కార్యక్రమ అంశాల్లో అది మూసీ అయినా, కాళేశ్వరం జాతీయ హోదా అయినా, పాలమూరు జాతీయ అయినా వాళ్ళ బాధ్యత. మూసీకి సంబంధించి మీరు చర్చ చేస్తామంటే తప్పకుండా చేద్దాం. మీరు ఎట్లయితే గుజరాత్లో సబర్మతి చేసుకున్నారో లేదా వివిధ గంగాకు సంబంధించి మీరు చెప్పినారో తెలంగాణలో జరిగేటువంటి మూసీ పునరుజ్జీవానికి కూడా
కేంద్రం నుంచి నిధులు తెస్తాం, చర్చ చేద్దామని చెప్పండి. తప్పకుండా దాని మీద చర్చ చేద్దాం, నిధులు ఇవ్వండి. మూసీ పునరుజ్జీవానికి సంబంధించి హైదరాబాద్ జంట నగరాల లోపల ఒక ప్రాజెక్టు తోటి ఈ ప్రాంతానికంతా అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుంది తప్ప అందులో ముందే గాంధీ గారి పేరు మీద ఇప్పుడైతే ఎక్కడైతే బాబుఘాట్ ఉందో ఈసా మూసీ 2 నదులను కలిపి తీసుకొచ్చి అక్కడ కలుస్తుంది. ఆ 16 కిలోమీటర్ల సంబంధించి ఫేజ్ 1 కింద తీసుకునే కార్యక్రమానికి సంబంధించి ఎక్కడ కూడా రిహాబిలిటేషన్ ఇష్యూస్కి ఎక్కడ. రోడ్లపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ నడిచింది. తమ పాలనలో అన్ని ప్రాంతాలకు డబుల్ రోడ్లను వేశామన్నారు హరీష్ రావు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు తప్పితే మిగిలిన చోట్ల రోడ్లే సరిగ్గా లేవని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ సైతం జోక్యం చేసుకుని వికారాబాద్లో రోడ్లు సరిగ్గా లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదన్నారు. ఆర్ఎండ్బి శాఖ మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి మండలానికి డబుల్ రోడ్ వేశారు, ప్రతి జిల్లా కేంద్రానికి 4 లైన్ రోడ్ వేశారు అధ్యక్ష. అయితే ఈ 40% కాంట్రాక్టర్ల డబ్బు ఆర్థిక మంత్రి గారు నేను అడుగుతారు డబ్బు చెల్లిస్తారు. సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ ఈ 3 సింగరే గ్రామాలలో తిరగలేని పరిస్థితి. ఈ 3 కాన్స్టిట్యూన్సీలు అంటే మామ, అల్లుడు, బావమర్ది. మీరు సింగరేణి మినరల్ ఫండ్ కూడా, సింగరేణి డిఎఫ్ఎఫ్టి ఫండ్ కూడా ఇక్కడ వేసుకున్నారు. మీ దగ్గర, నా దగ్గర లెక్కలు ఉన్నాయి. సింగరేణి ఫండ్ 3 కాన్స్టిట్యూన్సీ పక్క కూడా కొత్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ కూడా ఎన్నిసార్లు అడిగిన ₹1 ఇవ్వడానికి రోడ్డు, దుబ్బాకల రోడ్ లేదు. ఈ ముగ్గురిదే రాజ్యం, ముగ్గురే డబల్ రోడ్ వేసుకున్నారు. ఇది ఛాలెంజ్ చేస్తున్న పై చూద్దాం. రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ రోడ్లు ఉన్నాయా? ఈ 3 కాన్స్టిట్యూన్సీలు ఛాలెంజ్ చెప్పండి. ఎందుకు సార్ హరీష్ రావు ఇంత మంచి నాయకుడు ఎట్లా మారిపోయాడు? ఇంత మంచి నాయకుడు అబద్ధాలు చెప్పొచ్చు సార్ సభలో. ప్రజలే మెచ్చుకోవడం చేయొద్దు. ఊరు నుంచి మండలకు, మండలం నుంచి డిస్టిక్ మా వికారాబాద్ జిల్లా లోపల రోడ్లు లేక పిల్లనిచ్చే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వ భూములు అమ్మేది లేదని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములన్నీ అమ్ముతున్నారని విమర్శించారు హరీష్ రావు. కోకాపేట భూములు, ఓఆర్ఆర్ను అమ్ముకుంది మీరు కాదా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. హెచ్ఎండిఏ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్ల అప్పు తెస్తామని మొన్ననే అసెంబ్లీలో సమాధానం చెప్పారు. హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్, జిహెచ్ఎంసీ ఆస్తులు తాకట్టు పెట్టి మరో 20,000 కోట్లు అప్పు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హౌసింగ్ బోర్డు భూములు అమ్మకం ఇప్పటికే షురువైపోయింది. నాడేమో ప్రభుత్వ భూములు పెద్దలిచ్చిన ఆస్తని, జాతి సంపదని, చచ్చిపోతే బొందబెట్టడానికి జాగుండదని రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా సుభాషితాలు చెప్పారు. ఇవాళనేమో అధికారంలో రాగానే బరాబర్ భూములు అమ్ముతామంటున్నారు. అమ్మకానికి నోటిఫికేషన్లు ఇవ్వడం షురువైపోయింది. అధ్యక్ష, అమ్మొద్దని ఆక్షేపించిన నోటితోనే ఇవాళ భూములను అర్రాస్ పాట పాడుతా ఉన్నారు. అధ్యక్ష, మన తెలంగాణ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఔటర్ రింగ్ రోడ్డుని కమిషన్ కక్కుర్తుబడి 7,300 కోట్లకు రోడ్డు రంపిన ధర చరిత్ర ఈయన సార్ వీళ్ళది. రెండవది సార్ ఎక్సైజ్ ఎప్పటివరకు ఉంటుంది సార్? ఎక్సైజ్ షాప్స్ రెస్టారెంట్ ఇది ఇంకా 3 నెలల సమయం ఉంటే 3 నెలల ముందే అప్లికేషన్ తీసుకొని నిరుద్యోగుల దగ్గర 2,000 కోట్ల రూపాయల నాన్ రిఫండబుల్ పేరు మీద వసూలు చేసి షాపులు కేటాయించుకొని ఎన్నికల ముందు చేసిన కథలు. ఇక భూముల అమ్మకాలు, కోకాపేటల యాక్షన్లు, వీళ్ళ బిరామీలు 100 కోట్ల లెక్క పెట్టిన భూముల చరిత్ర మేము చెప్తాం, ఆ రిప్లై చెప్తాం.